శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు కలకలం రేపాయి. ఓ హోటల్లో వంట మనిషిగా పనిచేస్తున్న నూర్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ధర్మవరం పట్టణంలోని కోటా ఏరియాలో నివాసం ఉంటున్నాడు నూర్. ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నారని ఎన్ఐఏ అధికారులు అనుమానిస్తున్నారు. నూర్ ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు 16 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నూర్ సోషల్ మీడియా పోస్టింగ్స్పై ఆరా తీస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, నూర్ ఇంట్లో సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎన్ఐఏ అధికారులు 16 సిమ్ కార్డులు కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది పోలీసులు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి శివారెడ్డి? సిద్ధు, శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఉగ్ర కదలికలు తీవ్ర స్థాయిలో ప్రకంపనలు రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిన సమాచారంకు అనుగుణంగా ఎన్ఐఏ అధికారులు రంగంలో దిగారు. ఒక హోటల్లో గత కొన్ని సంవత్సరాలుగా వంట మనిషిగా పనిచేస్తున్నారు నూరు. ఇతను అనుమానాస్పద ఫోన్ కాల్స్ కానీ లేకపోతే పోస్టింగ్స్ కానీ ఉండడంతో ఇతన్ని అదుపులో తీసుకొని విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి కిందట ఇతని ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. సుమారుగా 16 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం ఉంది. ఇతన్ని నూర్ అనే వ్యక్తిని ధర్మవరం డిఎస్పీ కార్యాలయానికి తరలించారు. అక్కడ విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి ధర్మవరం పట్టణంలోని లోనికోట ఏరియాలో కొన్ని సంవత్సరాలుగా నూర్ అనే వ్యక్తి నివసిస్తూ ఉన్నారు. భార్య పిల్లల్ని కూడా వదిలేసి ఒంటరిగా నివసిస్తున్నట్లు సమాచారం ఉంది. అయితే ఇతను పాకిస్తాన్ దేశంతో కానీ లేకుంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో నివసిస్తున్న వారితో తరచుగా ఫోన్ కాంటాక్ట్ లో సంభాషణ జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది. అందుకే ఇతని వ్యవహార శైలి, ఇతను టెర్రరిస్టా లేకుంటే టెర్రరిస్టులతో సంబంధాలున్నాయా, ఇతని చరిత్ర ఏంటన్న దానిపైన పూర్తి స్థాయిలో ఎన్ఐఏ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే అధికారికంగా మాత్రం అటు పోలీసులు కానీ ఇటు ఎన్ఐఏ అధికారులు కానీ లేకపోతే కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు కానీ ఎట్లాంటి సమాచారం ఇవ్వని పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే ధర్మవరం డిఎస్పీ కార్యాలయంలో నూర్ని విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సిద్ధు, గతంలో అన్నమయ్య జిల్లాలో అలాగే అనంతపురం జిల్లాలో కూడా పలువురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు, విచారణ చేశారు, సోదాలు జరిపారు. దీనికి సంబంధించి వారికి నూర్తో ఏమన్నా సంబంధాలు ఉన్నట్లుగా ప్రాథమికంగా ఏమైనా సమాచారం ఉందా శివారెడ్డి? ఖచ్చితంగా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే అన్నమయ్య జిల్లాలో ఇద్దరినో ముగ్గురినో అప్పుడు అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. వారు కూడా చాలా కాలంగా ఒక బిజినెస్ చేస్తూ కాలం గడిపేవాళ్ళు. అయితే ఇక్కడ ధర్మవరం పట్టణంలో మాత్రం ఇతను ఒక హోటల్లో రహస్యంగా ఉండేవాడు. అదేవిధంగా వంట మనిషిగా జీవనం సాగిస్తూ ఉన్నాడు. అయితే ఎవరికి ఎట్లాంటి అనుమానం రాకుండా స్థానికంగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఒక వంట మనిషిగా ఉపాధి పొందుతూ ఉన్నాడు. అయితే రాత్రి వేళల్లో ఇతను పాకిస్తాన్ దేశంతో కానీ లేకుంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్న టెర్రరిస్టులతో సంభాషించినట్లుగా కొంత ఇన్ఫర్మేషన్ ఉండడంతో సమగ్ర విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారుల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఎన్ఐఏ అధికారులు రంగంలో దిగారు. ఇతను అదుపు తీసుకున్నారు. అయితే స్థానికంగా ఉన్న పోలీసుల సహకారంతో ఇతన్ని ఇల్లు, అదేవిధంగా ఇతని ఎక్కడెక్కడైతే ఇతను నివసిస్తూ ఉండేవాడు, ఎక్కడెక్కడైతే ఇతను వెళ్ళి పని చేసేవాడు లేకపోతే ఉండేవాడు, అన్ని ఏరియాస్ లోనూ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకే ఇంట్లో సోదాలు చేసినప్పుడు 16 సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఏవైనా ఆయుధాలు ఉన్నాయా లేకపోతే ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్న దానిపైన పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి నూరుని అదుపులో తీసుకున్నారు. అక్కడి నుంచి ధర్మవరం డిఎస్పీ కార్యాలయం తీసుకొచ్చారు. అక్కడి నుంచి నేరుగా బెంగళూరు తీసుకెళ్తారా లేకుంటే ఇతరత్ర రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి విచారిస్తారని దానిపైన పూర్తి స్థాయిలో వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే 16 సిమ్ కార్డులు ఉన్నాయి. అయితే ఎవరెవరితో సంభాషణ జరిపారో, ఏ ఉగ్రవాద సంస్థలతో ఇతనికి సంబంధాలు ఉన్నాయని దానిపైన ఇన్వెస్టిగేషన్ చేయడంతో పాటు ఇతని పోస్టింగ్స్ ఏదైతే సోషల్ మీడియా పోస్టింగ్స్ కూడా అనుమానం కలిగించేలా ఉండడంతో పూర్తి స్థాయిలో ఎన్ఐఏ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సిద్ధు, గతంలో అన్నమయ్య జిల్లాల అరెస్టులకు సంబంధించి కేరళ నుంచి వచ్చి అక్కడ రాయచోట్ల నివాసం ఉంటూ ఉన్నారు. అలాంటి పరిస్థితి ఏమైనా ఎక్కడుందా? కేరళ వాస్తవ్యుడే లేకపోతే నూర్ మొదటి నుంచి ధర్మవరానికి సంబంధించినటువంటి వ్యక్తేనా? లేదు, లోనికోట ఏరియాకి సంబంధించి మొత్తం కొంత సస్పెక్ట్ గా ఉంటూ వస్తుంది. అయితే లోనికోట ఇతను ధర్మవరం చెందిన వ్యక్తిగానే పోలీసులు చెప్తున్నారు. స్థానికంగానే ఇతని చరిత్ర, ఎందుకంటే ఇతని కుటుంబ సభ్యులు కానీ లేకపోతే ఇతని బంధుమిత్రులు కానీ అక్కడే
నివసిస్తూ ఉంటారు లోనుకోట ఏరియాలో. అయితే ఇతను ఏదైనా ప్రేరేపిత సందేశాల ద్వారానో లేకుంటే ఇతరత్ర ఫ్రెండ్షిప్ ద్వారానో ఏదైనా కాంటాక్ట్ చేశారా, సోషల్ మీడియా ఆధారంగా ఏదైనా పోస్టింగ్స్ ద్వారా వారితో పరిచయం ఏర్పడిందా అని దానిపైన పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపున 16 సిమ్ కార్డులు ఇతను ఎందుకు ఉపయోగిస్తున్నాడు, ఎక్కడెక్కడ సంభాషించాడని ఇన్వెస్టిగేషన్ చేయడంతో పాటు ఇతను సోషల్ మీడియా అకౌంట్స్ అన్నిటినీ పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరెవరితో వాట్సాప్ కాల్ కావచ్చు, ఇతరత్ర వేరే యాక్టివిటీ ఏదైనా చేశాడని దానిపైన పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఉగ్ర సంస్థలతో ఇతనికి ఉన్న లింకులపైన పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సిద్ధు. ఓకే శివారెడ్డి.